గుండె నిండా గుడిగంటలు సీరియల్లో అయితే రోహిణి ప్లాన్ అయితే తిప్పికొట్టాడు బాలు. ఇంకా బాలు చెప్పిన దానికైతే ప్రభావతి అయితే రోహిణి మీద ఫుల్ ఫైర్ అయింది. అసలు ఏం జరిగింది అనే ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ అయితే వచ్చినప్పటి నుంచి మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ప్రేక్షకుల అభిప్రాయాన్ని అయితే పొందుతూ వస్తుంది. ఇంకా టీఆర్పీలో కూడా ఎప్పుడు 3-4 స్థానాల్లోనే ఉంటుంది. మంచి సక్సెస్ఫుల్గా అయితే రన్ అవుతుంది. ఇంకా ఈ సీరియల్లో అయితే ఇంతకుముందు ఎపిసోడ్స్లోనే చూసాం. రోహిణి అయితే వాళ్ళ అమ్మని వాళ్ళ కొడుకుని అయితే ఇంటి నుంచి పంపేయాలని చెప్పి ప్లాన్ వేస్తుంది. ఆ ప్లాన్లో భాగంగానే ఇంట్లో వాళ్ళందరినీ బయటికి పంపించేస్తుంది. ప్రభావతి అయితే రోహిణి దగ్గర మాట తీసుకుంటుంది. వాళ్ళని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేయని చెప్పేసి రోహిణి కూడా మాటిస్తుంది వాళ్ళని పంపించేస్తానని చెప్పి. ఇంతకీ ఏం జరిగిందంటే మీనా అయితే రోహిణి ఫ్రెండ్ అయిన దివ్య దగ్గరికి వెళ్తుంది కదా పువ్వులు ఇవ్వడానికి. ఇంకా అక్కడైతే రోహిణి ఫ్రెండ్ అయినటువంటి దివ్య అయితే మీనాని ఆపేస్తుంది. తన చేత వంటవి చేయిస్తుంది. చాలా కబుర్లు చెప్పుకుంటూ మీనానైతే ఆపేస్తుంది. ఇదంతా రోహిణి ప్లాన్లో అయితే భాగమే. ఇంకా బాలునైతే ఏదో ట్రిప్ ఉందని చెప్పేసి అయితే పంపించేస్తుంది. ఇంకా ప్రభావతి కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అందరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక అయితే రోహిణి వాళ్ళ అమ్మకి వాళ్ళ బాబుకి అయితే సర్ది చెబుతుంది. ఇంకా రోహిణి కొడుకు అయినటువంటి చంటి అయితే మెట్ల మీద నుంచి పడిపోతుంటే రోహిణి వెళ్ళి పట్టుకుంటుంది. ఇంకా బాబు అయితే నువ్వేనా మా అమ్మవి అంటే అవును నాన్న నేనే మీ అమ్మని అని చెప్పేసి అయితే ఏడుస్తూ బాధపడుతుంది. కానీ ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని చెప్తుంది. ఇంకా అక్కడ ఆ బాబు ఆడే మాటలకైతే అందరి గుండెల్ని మెలిపెట్టేసినట్టు ఉంటుంది. అంత చక్కగా మాట్లాడాడు. అమ్మ మా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఏడిపిస్తూ ఉంటారమ్మా, నా బుక్కులు చింపేస్తూ ఉంటారు, ఏదైనా అంటే మీ అమ్మకి చెప్పుకో అని చెప్పేసి ఏడిపిస్తారు. నువ్వు ఎప్పుడు వస్తావమ్మా మా స్కూల్కి వచ్చి వాళ్ళందరికీ సమాధానం చెప్పమ్మా, నువ్వే మా అమ్మవని చెప్పేసి అయితే ఏడుస్తూ ఉంటాడు. ఇంకా రోహిణి అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇంకా రోహిణి వాళ్ళ అమ్మ అయితే రోహిణికి నీలో ఉన్న అమ్మ గుండె కరగడం లేదమ్మా అని చెప్పేసి అయితే ఏడుస్తూ ఉంటుంది. అమ్మ ఏం చేయగలమమ్మా, మా ఇంట్లో పరిస్థితి చూసావు కదా, మా ఇంట్లో అయితే మీనా ఎంత చక్కగా పనులు చేస్తుంది, ఎంత చక్కగా టైంకి అన్నీ చేస్తుంది. అయినా కూడా మా అత్తయ్య తను ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. ఎందుకంటే తను పేదింటి అమ్మాయి కాబట్టి. నేను శృతి అయితే డబ్బున్న వాళ్ళమని మాకేమీ అందు. మీనానైతే చాలా దారుణంగా చూస్తుంది. ఇంకా నాకు పెళ్ళయింది, నాకు ఒక బాబు ఉన్నాడు, అలాగే నేను పేదింటి అమ్మాయిని అని తెలిసిందంటే ఇంకా నా పని అంతే. నన్ను ఈ ఇంట్లో నుంచి కట్టు బట్టలతో బయటికి గెంటేస్తారు, నన్ను ఎవరు క్షమించరు అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మకి చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ అమ్మని వాళ్ళ బాబుని ఒప్పించి అయితే మీకు హోటల్లో రూమ్ బుక్ చేశానమ్మా వెళ్ళండి అని చెప్పేసి అయితే వాళ్ళని ఒప్పించి బయట ఉన్న టైంలో అయితే బాలు వచ్చేస్తాడు. ఇంకా బాలు వచ్చే టైంకి అయితే రోహిణి అయితే వాళ్ళ బాబుకు అన్నం పెడుతూ ఉంటుంది. బాలు అయితే అది చూసి షాక్ అయిపోతాడు. ఏంటి పార్లర్ అమ్మ నువ్వేనా అని చెప్పేసి. ఇంకా బాలు అయితే నువ్వేంటి పార్లర్కి వెళ్ళలేదా అని చెప్పేసి అడుగుతాడు. నేను ఇంట్లో ఉండకూడదా, నేను ఎప్పుడు బయటికి వెళ్ళాలని రాజ్యాంగం రాసి ఉందా అని చెప్పేసి అయితే మాట్లాడుతుంది. ఇంకా బాలు అయితే నువ్వేంటి నాలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అంటాడు. ఇంకా బాలు అయితే ఆ బాబుతో ఈ రోజంతా నాకు సెలవే, నీతోనే గడుపుతాను, ఆడుకుంటానని చెప్పేసి అయితే అంటాడు. రోహిణి గుండెలో అయితే రాయి పడినట్టు అవుతుంది. అదేంటి ట్రిప్ ఉందని బయటికి వెళ్ళావు కదా అని రోహిణి అయితే బాలుని అడుగుతుంది. ఎవరో ట్రిప్ ఉందనే ఫోన్ చేశారు, కానీ నేను బయటికి వెళ్ళాక వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నారు అని చెప్పేసి అయితే బాలు సమాధానం చెప్తాడు. ఇంకా మరో పక్క అయితే దివ్య నుంచి మీనా అయితే వచ్చేస్తూ ఉంటుంది. నేను వెళ్ళిపోతాను, నాకు టైం అయిందని చెప్పేసి. ఇంకా దివ్య అయితే మీనాని ఆగు మీనా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, వంట చేసావు, నువ్వు టేస్ట్ చూడవా అని చెప్పేసి అయితే ఇద్దరికి బిర్యానీ వడ్డిస్తుంది. ఇంకా వాళ్ళు తింటూ కొన్ని కబుర్లు అయితే చెప్పుకుంటారు. మీ అత్త నిన్ను అంత హీనంగా చూస్తుంది కదా, నీకు ఎప్పుడు బాధ అనిపించలేదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఎందుకు అనిపించదు, అనిపిస్తుంది, వాళ్ళిద్దరూ డబ్బున్న వాళ్ళు కదా, నేను పేదింటి దాన్ని నా మీద చిన్న చూపు, నాకు బాధ అనిపించినప్పుడు నేను చిన్న చిన్న సురకలు అంటిస్తూ ఉంటాను, కానీ ఆవిడ పట్టించుకున్నట్టు నేను ఎప్పుడు చూడలేదు. అయినా సరే ఆవిడైతే నాకు దేవతతో సమానం, ఆవిడ కొడుకునైతే నా కోసం కనిచ్చింది కదా అని చెప్పేసి అయితే కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా దివ్య అయితే మనసులో అనుకుంటుంది, మీనాకి రోహిణికి ఎంత తేడా ఉంది, మీనా అయితే ఏ తప్పు చేయకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా రోహిణి విషయానికి వస్తే తప్పుల మీద తప్పులు చేస్తూ మీనాకి వ్యతిరేకంగా ఉంటుంది అని చెప్పేసి అయితే మనసులో అనుకుంటుంది. ఇంకా తర్వాత అయితే బాలు అయితే ఆ బాబుతో ఆడుకుంటాడు. ఇంకా రోహిణి ప్లాన్ అయితే తిప్పికొట్టినట్టే అయింది. ఇంకా ఒక్కొక్కరుగా అయితే ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటారు. శృతి రవి వచ్చేస్తారు. ఆ బాబునైతే అడుగుతారు ఎలా ఉన్నావు అది ఇది అని చెప్పేసి. తర్వాత మీనా కూడా వచ్చేస్తుంది. మీనా అయితే బాబు కోసం అయితే గిఫ్ట్ తీసుకొస్తుంది, కళ్ళజోడు. ఇంకా బాబు అయితే నాకు కళ్ళు వచ్చాక మా అమ్మని చూస్తానంటీ అది ఇది అని చెప్పేసి అయితే మాట్లాడతాడు. ఇంకా మీనా అయితే రోహిణి వాళ్ళ అమ్మకి బాబు అయితే వాళ్ళ అమ్మని చాలా మిస్ అవుతున్నట్టున్నాడు, వాళ్ళ అమ్మ నెంబర్ ఇవ్వండి నేనే మాట్లాడతాను అని చెప్పేసి అయితే అంటుంది. వద్దులేమ్మా తన ఫోన్ బిజీగా ఉంటుంది, ఇప్పుడు వద్దు, తర్వాత నేనే చెప్తానని చెప్పేసి రోహిణి వాళ్ళ అమ్మ అయితే అంటుంది. ఇంకా తర్వాత బాలు అయితే రోహిణికి చురకలు అంటిస్తాడు. ఈరోజు అద్భుతమే జరిగింది ఇంట్లోన, నేను వచ్చేసరికి అయితే బాబుకి అన్నం పెడుతుంది పార్లమ్మ అని చెప్పేసి అయితే అంటాడు. ఇంకా మీనా అయితే అవేం మాట్లాడండి, ప్రతి అమ్మాయిలోనూ అమ్మ ఉంటుంది అని చెప్పేసి అయితే మాట్లాడుతుంది. రోహిణి వాళ్ళ అమ్మ అయితే బాబు అన్నం తిన్నని మారం చేస్తే రోహిణి తినిపించింది అయ్యా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంకా బాలు అయితే మా నాన్న అప్పుడప్పుడు చెప్పేవాడు, ప్రతి మనిషిలో మనకు కనిపించిన ఇంకో కోణం కూడా ఉంటుందని చెప్పేసి. అదైతే మా అన్నయ్యలో మా అమ్మలో నేను చాలాసార్లు వెతికాను కానీ కనిపించలేదు, కానీ నాకు ఈ పార్లర్ అమ్మలో అయితే ఇంకో కోణం కనిపించింది అని చెప్పేసి అయితే మాట్లాడతాడు. ఇంకా రాబోయే ఎపిసోడ్స్లో అయితే వీళ్ళందరూ మాట్లాడుకునేసరికి ప్రభావతి కూడా వచ్చేస్తుంది.
ఇంకా తర్వాత రోజు అయితే రోహిణి వాళ్ళమ్మ మేము వెళ్ళిపోతామమ్మా ఇంటి నుంచి అని చెప్పేసి అయితే చెప్తుంది. ఇంకా ప్రభావతి అయితే మీరు ఇంకా వెళ్ళలేదా అది ఇది అని చెప్పేసి నోటుకొచ్చినట్టు అయితే తిడుతుంది. వీళ్ళు ఎవరో ఏంటో కూడా తెలియదు, తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం, అయినా వీళ్ళ అమ్మకి సిగ్గులేదు, బాబుని కనేసి వదిలేసి వెళ్ళిపోయింది, వీళ్ళు ఎవరో ఏంటో తెలియదు అని చెప్పేసి అయితే నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా రోహిణి అయితే ఫుల్ ఫైర్ అవుతుంది ప్రభావతి మీద. ఆపండి అత్తయ్య, ఏంటా మాటలు చిన్న పిల్లడి ముందు అని చెప్పేసి. ఇంకా ప్రభావతి కూడా రోహిణి మీద అయితే ఫుల్ ఫైర్ అవుతూ ఉంటుంది. నువ్వు నా దగ్గర వీళ్ళని ఇంట్లో నుంచి పంపించేస్తానని మాట తీసుకున్నావు, నువ్వు ఇప్పుడు ఏం చేసావు, ఇప్పటి వరకు పంపించలేదు ఇంట్లో నుంచి అని చెప్పేసి అయితే ఫుల్ ఫైర్ అవుతుంది. ఇంకా బాలు అయితే నాకు ఇప్పుడు అర్థమైంది, నాకు ఫ్యూజులన్నీ ఎగిరిపోయాయి వీళ్ళు చేసిన పనికి అని చెప్పేసి వాళ్ళ గురించి ఏవేవో చెప్తాడు. ఇంకా అందరూ అయితే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు బాలు చెప్పిన మాటలకైతే. ఇంకా ఇప్పటిదాకా అయితే రోహిణి బండారం అయితే బయట పెట్టలేదు, కానీ ఎంతో కాలం పట్టదు రోహిణి బండారం బయట పెట్టడానికి బాలుకు మీనాకి. ఎందుకంటే రోహిణి వాళ్ళ అమ్మ వాళ్ళ బాబు వచ్చినప్పుడు రోహిణి ప్రవర్తించే తీరునైతే బాలు మీనా ఎప్పుడు కనిపెడుతూనే ఉన్నారు. చూడాలి మరి రానున్న ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో. మరి ఈ సీరియల్లో బాలు మీనా జంట అంటే మీలో ఎంతమందికి ఇష్టమో, ఈ సీరియల్ కోసం మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి.